సొలొమోను ప్రార్థన చేశాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో, మన భక్తి జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనము ఎక్కడ నిలిచినా కానీ, మనం ఏ పని చేసినా కానీ, మనం ఏం మాట్లాడినా కానీ ఏమి కనపడాలి అని అంటే ఏం కనపరచాలి అమ్మా? ఏం కనపరచాలి? వివేకాన్ని కనపరచాలి. ఆ వివేకము ఎలాగా మనకి అనుగ్రహించబడుతుంది, మనకి ఎప్పుడు దొరుకుతుంది అని గమనించినట్లయితే కేవలము ఒకే ఒక ఆధారము ఏమై ఉంది అంటే, ఎవరైతే క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటారో వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలంటే క్రీస్తు యేసు ప్రభువుని మనము ఏం చేయాలి? హత్తుకొని ఉండాలి. క్రీస్తు ప్రభువుని హత్తుకొని ఉండాలి. క్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే హత్తుకుంటామో ఆయన స్వభావము, ఆయన స్వరూపంలోనికి మనము మార్చబడతాము. అందుకొరకే ప్రతి ప్రభుత్వము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయండి అని చెప్పాడు. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరము కూడా పరిపూర్ణము కాదు, సంపూర్ణము కాము. కానీ పరిపూర్ణము కాకపోయినా, సంపూర్ణము కాకపోయినా మనము ఒక నీటి ప్రవాహములో ఒక రాయి వేసినప్పుడు, ఆ ప్రవాహంలో రాయి ఉన్నప్పుడు ఆ రాయి ఏ రీతిగా కరిగిపోతుందో ఆ రీతిగా క్రీస్తు ప్రభు బలియాగము మన హృదయాలను ఏం చేస్తుంది? మారుస్తుంది. ఆయన స్వరూపంలోనికి మారుస్తుంది. కాబట్టి మనము దేనికోసము ప్రార్థన చేయాలి అని అంటే, మనము వివేకము కోసము ప్రార్థన చేయాలి. దేనికోసము? వివేకము కోసము ప్రార్థన చేయాలి. ఆ వివేకమును మనము ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో మనము కనపరిచేవారంగా ఉండాలి, అగపరిచేవారంగా ఉండాలి. అప్పుడు దేవుని నామము ఘనపరచబడుతుంది, దేవుని నామము మహిమపరచబడుతుంది. అందుకొరకు మనము ప్రభువుని ప్రార్థించేవారిగా ఉండాలి, ప్రభువుని కనిపెట్టేవారిగా ఉండాలి, ప్రభు సన్నిధిలో మనము గోజాడేవారిగా ఉండాలి.